న్యూస్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళితే దళితపేట బుధవారపేటలో రేషన్ సరుకులు సరఫరా చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎన్జీ కృష్ణ అన్నారు. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బుధవారపేట నుండి ఖాళీ బియ్యం సంచులు తీసుకుని రేషన్ కోసం వెళ్తున్న మహిళలను రేషన్ కు సంబంధించి సమస్యలు అడిగి తెలుసుకుని పరిశీలించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు నగరంలోని కలెక్టర్ ఆఫీస్ కు కూతవేటు దూరంలో ఉన్న స్థానిక బుధవారపేట 35 సచివాలయ పరిధిలో భవానీ జ్యోతిర్లింగ శివాలయం దగ్గర గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పేదల ఇంటి వద్దకే ప్రభుత్వం రేషన్ సరఫరా పథకాన్ని వాహనాల ద్వారా సప్లై చేసే వ్యక్తులు నిత్యావసర వస్తువులు అయిన బియ్యం, ఆయిల్ ప్యాకెట్లు, కందిపప్పు, చక్కెర, రాగులు, జొన్నలు వాహనాల ద్వారా పేద దళితులైన వారికి సప్లై చేయడంలో నిర్లక్ష్యం వహిస్తూ ప్రతి నెల సరైన సమయానికి సప్లై చేయకుండా కేవలం నెలలో ఒకరోజు మాత్రమే శివాలయం గుడి దగ్గర రేషన్ వెహికల్ పెట్టి అందులో 5 నుంచి 10 బస్తాలు మాత్రమే బియ్యం తీసుకుని వచ్చి సరఫరా చేస్తున్నారని, కందిపప్పు, నూనె, చక్కెర లాంటి మొదలగు వాటిని సరిగా సప్లై చేయడమే కాకుండా బండి పెట్టిన మొదటి రోజునే సరుకులు వేయించుకోవాలని, లేదంటే వచ్చే నెల వరకు వేచి ఉండాలని, వేయించుకోకపోతే మళ్లీ ఆ వాహనం వచ్చే పరిస్థితి లేదని, దళితపేటలో ఉన్న నిరుపేద దళితులు ఆ నిత్యావసర వస్తువుల మీద ఆధారపడి బతుకుతూ ఉన్నారని, కొన్ని దళిత కుటుంబాలు ఆ రేషన్ సరుకులతోనే రోజువారీ పూట గడుస్తుందని, లేకపోతే వస్తువులు ఉండాల్సి వస్తుందని కర్నూలు నగరంలో ఎక్కడైనా రేషన్ సరుకులు వేస్తూ ఉంటే తెచ్చుకోవాలి అంటే దాదాపు బుధవారపేట నుంచి కర్నూలు నగరంలో ఉన్న చిత్తారి వీధి, వంట, పెద్దమ్మ వర్షాల, పూల బజార్, పెద్దపడకాన, రంగరాజు వీధి లాంటి వీధులకు దళిత మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు ఉన్న బాలింత తల్లులు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకుంటున్నారని, ఒకవేళ వెళ్లినా అక్కడ వీధి ప్రజలకే రేషన్ సరుకులు తక్కువ వస్తున్నాయని, మీరు దయచేసి మీరు ఉన్న ఏరియాలోనే రేషన్ వేయించుకోవాలని అంటున్నారని తెలిపారు. దళిత వాడలో వేస్తున్న బియ్యం వడితే అన్నం సరిగా ఉండడం లేదని, కాబట్టి రేషన్ సరుకులు డిస్ప్లేస్ చేసే అధికారులే నాణ్యమైన రేషన్ సరుకులు అగ్రకుల ఏరియాలకు పంపిస్తూ నాణ్యత లేని బియ్యం దళిత వాడలకు పంపిస్తున్నారని, దళితుల పట్ల అధికారులే వివక్ష చూపిస్తున్నట్లు కనబడుతుందని, కాబట్టి వెంటనే అధికారులు స్పందించి నాణ్యమైన రేషన్ సరఫరా చేసి దళితులకు సరుకులు సరఫరా చేసే క్రమంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఈ సమస్యపై పెద్ద ఎత్తున వీధి ప్రజలను సమీకరించి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని వారు హెచ్చరించారు. బియ్యం మేము తీసుకున్నారు, కింద ఉన్నాను, నాకు సరైన పరిస్థితిలో నాది మా స్టోర్ కన్నా మాకు పంపిస్తే మాకు బియ్యం తీసుకున్నాం సార్. బండ్లు వచ్చినా కానీ సరిగా ఉండవు, పోతున్నావు అక్కడనే పోతున్నాయి. అందుకే బండ్లు రావడానికి కొంచెం వచ్చి తెచ్చుకుంటున్నాము. రోజు బియ్యం లేవంటున్నారు వచ్చినా కానీ ఏం చేయాలో వేరే ఇప్పుడు కడుపు బండ్లను పెంచాలి, అక్కడ పాస్టర్ పాస్టర్లో బియ్యం వేయండి సార్. అనేది మాకు నెలలో 2 days అట్లా వచ్చి వెళ్ళేవారు. ఇప్పుడు చూస్తే బియ్యం అయిపోయాయి అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇట్లా పిల్లలు తెచ్చుకొని బియ్యానికి వెళ్ళాలంటే మాకు అసలు కుదరడమే లేదు. అసలు చిన్నపిల్లలు తీసుకొని ఎంత దూరం అని మేము వెళ్ళగలం. ఇట్లా వచ్చేవాళ్ళు కానీ రావడం లేదు. తిరిగి మేము ఇక్కడికి వచ్చేలోగా బియ్యం కూడా అయిపోయినాయి అంటున్నారు. మేము ఎక్కడికైనా బియ్యం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంతకుముందు అయితే డీలర్ వాళ్ళు తీసుకొని మాకు వేసేవారు. అది బాబుని తీసుకొని అక్కడ చాలా దూరం వరకు వెళ్ళొచ్చాను, కానీ అక్కడ బియ్యం బండి అనేది లేదు. మీరే ఇక్కడ ఉన్న బండి దగ్గరికి వస్తే బియ్యం అయిపోయినాయి అంటున్నారు. అధికారులు దీనిపై స్పందించి వాళ్ళని స్పందిస్తే అలాంటి వారికి ఉపయోగకరంగా ఉంటుందని నా ఆవేదన. మా గవర్నమెంట్ ఏరియాలో బియ్యం బండ్లు రావడం లేదు. దూరం పోయి వేసుకొని రావాలా, పనులు వదులుకొని ఉదయం 5 గంటలకు పనులు పోతాము. బియ్యం తీసే రావడం లేదు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళని పట్టుకొని పోలేదు, లైన్లో నిలబడలేదు, పోలేదు. మరి మేమే పోవాలా, మేము అంటే పనులు పోతాము. రాత్రి 7 అవుతుంది, ఆ టయానికి బియ్యం ఉన్నాం. నా పేరు ఎన్జీ కృష్ణ, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ఉపాధ్యక్షుని. ఈరోజు స్థానిక బుధవారపేటలోని జ్యోతిర్లింగ శివాలయం దగ్గరికి ప్రతి నెల బియ్యం బండి వచ్చేది. ఆ బియ్యం బండి దాదాపు నెలకి వచ్చే 5 నుంచి 10 ప్యాకెట్లు తీసుకొని మాత్రమే దళితులకు బియ్యం వేసి వెళ్ళేవాడు. ఇప్పుడు ఏమైందంటే వచ్చిన బండిలో కేవలం 5 ప్యాకెట్లు లేదా 10 ప్యాకెట్లు తీసుకొని వచ్చి అక్కడ ఊరికి వేసేసి ఆ బియ్యం అయిపోయినాయని చెప్పి అతను పని చేసుకొని వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. కర్నూలు జిల్లాలోనే అత్యంత పెద్ద వాడైనటువంటి బుధవారపేట, అందులో దాదాపు 30,000 మంది దళితులు ఉన్నటువంటి వాడల్లో ఈరోజు బియ్యం లేవని చెప్పి బండి వారు చెప్తా ఉన్నారు.
ఇక బియ్యం లేవని చెప్పడం ద్వారా ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళిత మహిళలు, ఆరోగ్యం బాలేని వాళ్ళు, ఖాళీ పెట్టిన వాళ్ళు, అలాగే నచ్చలేనటువంటి ఇంట్లో తీసుకొని దాదాపు 1 టౌన్ నుంచి లేదంటే చిత్తారు వీధికి వెళ్ళి నడుచుకుంటే వెళ్ళి అక్కడ బియ్యం వేసుకొని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఉన్నటువంటి ప్రజలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి బియ్యం సరిపోవట్లే కాబట్టి మీరు దయచేసి రావద్దండి, మీ ఏరియాలోనే బండి వస్తే అక్కడ వేసుకోండి అని చెప్తా ఉన్నారు. మరి అక్కడేమో బియ్యం వేయట్లేదు, ఇక్కడికి వస్తే ఉన్నటువంటి ప్రజలేమో వ్యతిరేకిస్తారు. దళిత మహిళలు బియ్యం ఎక్కడ వేసుకోవాలి, అక్కడేమో బియ్యం వేయట్లేదు, ఇక్కడేమో బియ్యం వేయట్లేదు. దళిత కాలనీకి వచ్చేసి ఒక రకమైన బియ్యం వేస్తా ఉన్నారు, అగ్ర కులాలు మరి ఏరియాలేమో ఒక రకమైన బియ్యం వేస్తా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి బియ్యం తీసుకొని వచ్చి దళితులు నిల్వ చేసుకో ఉంటే బాగా అన్నమేమో బాగా అవుతా ఉంది. మరి దళితులు చేసినటువంటి బియ్యం తింటా ఉంటే ఆ బియ్యం ఏమో మొత్తం అన్నం చిరిగిపోతా చాలా దరిద్రంగా ఉంది. కాబట్టి అధికారులు కూడా బియ్యం డిస్పాచ్ చేసే టైంలో కూడా దళిత వాడకు ఒక రకమైన బియ్యము, అగ్రకులాలు ఉన్నటువంటి ఏరియాకు ఒక రకమైన బియ్యం డిస్పాచ్ చేస్తా ఉన్నారని మా సంఘం దృష్టికి వస్తూ ఉంది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి, సమస్య పైన స్పందించి దళిత వాడలో అన్ని దళిత వాడల్లో బియ్యంతో పాటు బ్యాలు ఇవ్వట్లేదు, అలాగే బ్యాలతో పాటు చక్కెర ఇవ్వట్లేదు, చక్కెరతో పాటు జొన్నలు ఇవ్వట్లేదు, కేవలం బియ్యం వేస్తా ఉన్నారు. బియ్యం వేసి ఆ బియ్యం కూడా తక్కువ మోతాదులో దాదాపు ఒక 10 ప్యాకెట్లు వేసి బంద్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. స్పందించి వెంటనే బియ్యం సంబంధించినటువంటి బండ్లు రెగ్యులర్ గా నడపాలి, లేదంటే కనుక ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.